ఏడాదికి పైగా ఆ బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేకుండా పోయింది. కోమలో ఉన్న కుమారుడిని పూరీ జగన్నాథుడి ఆలయం సింహద్వారం ముందు పడుకోబెట్టాడు తండ్రి. ఇక నువ్వే పిల్లవాడిని బతికించాలని వేడుకున్నాడు. ఆ తండ్రి పడుతున్న వేదనకు కరిగిపోయిన భగవంతుడు కోమాలో ఉన్న 8 ఏళ్ల బాలుడిలో కదలిక తీసుకొచ్చాడని ఇప్పుడు అంతా నమ్ముతున్నారు. ఇది ఒడిషా పూరీలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద జరిగింది. రాజస్థాన్కు చెందిన ప్రకాష్ బోయ్ అనే వ్యక్తికి నిఖిల్ అనే 8 ఏళ్ల కుమారుడున్నాడు. అయితే ఏడాది కాలంగా నిఖిల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలా కాలంగా స్పృహ కోల్పోయి లేవలేని స్థితిలో ఉన్నాడు. అతని ఆరోగ్యం కుదుటపడాలని ఎన్నో ఆసుపత్రుల్లో చూపించాడు తండ్రి ప్రకాష్. కానీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇక చేసేదేం లేక తాను ఎక్కువగా కొలిచే దైవాన్ని తలుచుకున్నాడు. వెంటనే ఒడిషాలోని పూరికి తీసుకెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న తన కుమారుడిని సింహద్వారంలో పడుకోబెట్టాడు. తన కుమారుడి ఆరోగ్యం ఎలాగైనా బాగు చేయమని చెప్పి కన్నీటితో ఆ దైవాన్ని వేడుకున్నాడు. ఎన్నో రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న నిఖిల్ ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడించడం మొదలుపెట్టాడు. అంతే, ఇక ఆ తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఆ స్వామి వద్దకు వెళ్ళి తన కొడుకును బతికించాడని నమ్ముతూ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం స్పందించింది. బాధితుడికి సహాయం అందించింది. నిఖిల్కు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు వెంటనే అతను ఉన్న చోటుకు అంబులెన్స్ పంపించింది. నిఖిల్ను అతని తండ్రిని ఆలయం నుంచి పూరి ఆసుపత్రికి తీసుకెళ్లింది. మెరుగైన వైద్య చికిత్స కోసం వైద్యులు అతన్ని కటక్ శిశు భవన్కు తరలించారు.